సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఆధునిక కాలం నాటి విద్యా వ్యాప్తి గురించి చెప్పడం అనేది జరిగింది. సో కాన్సెప్ట్ తర్వాత మనకు చివరగా 1,00,000 రూపాయల గ్రాంట్ అనేది రావడం జరిగింది. ఆ 1,00,000 రూపాయల కోసము వివాదాలు కూడా జరిగాయి. ఆ వివాదాల యొక్క పరిష్కరణ కోసం వచ్చిన వాళ్ళే సో మనకు లార్డ్ మెకాలే. సో ఈ లార్డ్ మెకాలే ఆ 1,00,000 రూపాయలను ఏ విధంగా ఉపయోగించాడు? సో ఆంగ్ల విద్యకు ఉపయోగించాడా, లేకపోతే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉన్నటువంటి మాతృభాషకు సంబంధించినటువంటి విద్యా విధానాన్ని ఉపయోగించాడా అనేటువంటి కాన్సెప్టే మనకు మెకాలే తీర్మానం. సో దీన్ని మేము మెకాలే మినిట్ అంటాం. సో ఇది 1835 కాన్సెప్ట్. ఈ 1835లో మొదలైనటువంటి ఈ కాన్సెప్ట్ మనకు ఎక్కడికి వెళ్తుందంటే చివరకు 1854 వరకు ఎండింగ్కి వస్తుంది. సో ఈ మధ్యన మనకేం జరిగింది అనేది మనకు మెకాలే తీర్మానం అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. చూడండి, 1835లో ఉన్నటువంటి కాన్సెప్ట్ని 1854 వరకు తీసుకొచ్చి అక్కడ స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. సో అవసరం సరేనా? సో చూడండి, జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో జనరల్ టాపిక్ కాబట్టి, సో జనరల్ టాపిక్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే సో మనకి 8th క్లాస్ హిస్టరీకి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఎందుకంటే సిబిఎస్ఈ ప్రకారం ఇప్పుడు దీనికి చాలా యూజ్ ఉందండి. ఇక్కడ కూడా స్కిప్ చేయదండి. సో స్కిప్ చేస్తే అర్థం కాదు. చూడండి, మెకాలే. సో ఈయన లార్డ్ మెకాలే అంటాం. ఈయన లండన్ ఉంది కదండి. సో లండన్లో ఒక సలహా సంఘానికి న్యాయవాది. సో సలహా సంఘానికి న్యాయవాది లార్డ్ మెకాలే. అప్పుడు ఈ 1835-34 సంవత్సరాల్లో మనకు ఇక్కడ ఇండియాలో గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే విలియం బెడ్డింగ్. సో విలియం బెడ్డింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్ మనకు ఇండియాలో ఉన్నాడు. ఈ 1,00,000 రూపాయల కొట్లాట సో ఇంకా జరుగుతూనే ఉంది. సో ఈ వివాదం అనేది జరుగుతూనే ఉంది. సో ఈ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి మనోడు ఏం చేసినాడంటే విలియం బెడ్డింగ్ ఈ న్యాయవాదిని తీసుకుని రావడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి లండన్ నుంచి వస్తే ఈ న్యాయవాది అయినటువంటి లార్డ్ మెకాలే డైరెక్ట్ సలహా ఇవ్వాలి కదా, సలహా సంఘానికి న్యాయవాది అన్న ఏదో ఒక సలహా ఇవ్వాలి కాబట్టి సో నివేదికను తయారు చేయడం అనేది జరిగింది. సో ఆయన ఏమంటాడంటే, సో లార్డ్ మెకాలే వినండి. సో విన్న తర్వాత వాడు చెప్పినది కరెక్ట్ రేటో మీరే కామెంట్ తెలుపుకోండి. సో తెలుస్తుంది మీకు. లార్డ్ మెకాలే ఏమంటాడంటే, చూడండి, మనకు భారతదేశంలో విద్య అనేది ఆంగ్ల విద్యనే ఉండాలి. సో చూడండి, ఆంగ్ల విద్యనే ఉండాలి. ఆంగ్ల విద్యనే ఎందుకు ఉండాలి అంటే, చూడండి, ప్రజెంట్ ఉన్నటువంటి ప్రపంచంలో అంటే వాళ్ళ ప్రపంచంలో గ్రీకు మరియు లాటిన్ వాళ్ళంట. సో చూడండి, గ్రీకు లాటిన్ భాషలో ప్రపంచాన్ని తరమారు అంటే జ్ఞానాన్ని అందించేసాయి. చూడండి, గ్రీకు లాటిన్ వాళ్ళే ఆ ప్రపంచం మొత్తాన్ని సగభాగం వరకు మార్చేసినారు. అటువంటిది ఆంగ్ల విద్య భారతదేశాన్ని మార్చలేదా? చూడండి, సరే మీరు చెప్పే ప్రకారము గ్రీకు లాటిన్ అయితే పక్కన విడిచిపెట్టండి. వీళ్ళకు ఆంగ్ల విద్యలో చెప్తే ఏమవుతుంది? వీళ్ళు నేర్చుకున్నటువంటి అంటే భారతీయులు నేర్చుకున్నటువంటి విద్య ఏమైనా వాళ్ళ మాతృభాషలో ఉన్నదే? చూడండి, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాను. భారతీయులు నేర్చుకుంటున్నటువంటి విద్య అనేది ఆ సిలబస్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ వీళ్ళ మాతృభాషలో ఉండేదే కాదు కదా. సో వీళ్ళు ప్రాచీన గ్రంథాలు ఏ ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం మాట్లాడుతున్నారా వీళ్ళు ఏమన్నా? కాదు కదా. ఏదో వాళ్ళకి మాతృభాషలు ఉన్నాయి కదా, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠా, బెంగాలీ. సో ఈ విధంగా ఉన్నాయి కదా, ఆ దాంట్లో ట్రాన్స్లేట్ చేసుకుని నేర్చుకుంటున్నారు కదా. వీటిలో నేర్చుకోవచ్చు కదా వాళ్ళు? లేదు కదా. సో వాళ్ళ మాతృభాష ఏది ఉంటే దానిలోకి తర్జుమా చేసుకుని మాట్లాడుకుంటారు. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నాం, ఈ మాతృభాషను తీసేసి ఆంగ్ల విద్యను ఏర్పాటు చేస్తున్నాం. అంటే దానిలో ఏముంది? చూడండి, అది కూడా ఎందుకు ఇస్తున్నాం? ఆంగ్ల విద్య మీ జ్ఞానం పెంచడానికే కదా. సో ఇటువంటి మాటలు అనేటివి లార్డ్ మెకాలే తీర్మానంలో ఇవ్వడం అనేది జరిగింది. సో వీటితో పాటు ఏమంటున్నానంటే లార్డ్ మెకాలే, సో మీకు వర్ణం ప్రకారం, సో మీకు ఉన్నటువంటి రంగు జాతికి సంబంధించి సో వర్ణం ప్రకారం, తర్వాత రక్త వర్గం ప్రకారం. సో చూడండి, రక్త వర్గం ప్రకారం ఫిజికల్లీ మీరు ఇండియన్సే. సో ఇండియన్సే ఫిజికల్లీ వీళ్ళు ఇండియన్స్ మాదిరిగానే ఉండాలి. కానీ ఆలోచన విధానంలో, జ్ఞానం ఏర్పరచుకునే విధానంలో ఆంగ్లేయుల మాదిరిగా ఉండాలి. సో చూడండి, ఈ మెకాలే ఏమంటున్నాడు, మీరు వర్ణం ప్రకారం సో అది తెలుపు కావచ్చు, నలుపు కావచ్చు, ఛాయ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వర్ణం ప్రకారం మీరు ఇండియన్సే.
దాన్ని మేము మార్చలేము. సో రక్త వర్గం ప్రకారము సో మీకు ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరే మాకు సంబంధం లేదు, దాన్ని కూడా మేము మార్చలేము. మీరు ఫిజికల్లీ సో డిఎన్ఏ ప్రకారం సో మీరు వంశస్థులు, మీరు ఇండియాలో వాళ్ళ మాదిరిగా ఉండొచ్చు. కానీ మెంటల్లీ సో మానసికంగా మేము జ్ఞానాన్ని కానీ ఆలోచించే విధానంలో మార్చుకుంటాం ఆంగ్లేయుల మాదిరిగా. సో మీకు అప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి విలియం బెంటింగ్కి తీర్మానంలో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కంపెనీ కేవలం లాభాల కోసం మాత్రమే విద్య నేర్పించాలని చెప్తుంది. సో మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, మన స్వలాభ కోసం వాళ్ళు ఏమి విద్యను అందించడం లేదు. మనకు చెప్పినాం కదా, సో మనమే ఉన్నాం, తెలుగు వాళ్ళు ఉన్నాం. సో తెలుగు వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంటే సో పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా బిజినెస్ చేస్తారు. వాళ్ళు కొన్ని రోజులకు మనకు ఆక్రమించేసినారనుకోండి, సో ఊహించుకోండి, ఆక్రమించినారనుకోండి, మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. ఆ విధంగా అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ హవా ఎక్కువ ఉంది కాబట్టి, సో వాళ్ళ బలగం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళనే మన భాషలోకి మార్పించేసుకుందాం. ఎందుకంటే మనకు కనెక్షన్ అనేది బాగుంటుంది, డెవలప్మెంట్ అనేది తొందరగా అవుతుంది. ఆ ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు తెచ్చుకున్నారు ఈ ఆంగ్ల విద్య అనేది. ఏదో మనకి ఇచ్చేసి మన నాలెడ్జ్ చెప్పడం అనేది కాదు. సో చూడండి, అందుకోసం ఏర్పడినదే ఈ ఆంగ్ల విద్య అనేది. సో లార్డ్ మెకాలే ఆంగ్ల విద్యకే సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సో ఇవి మొత్తం చెప్పాడు కదా. సో చూడండి, వీళ్ళు సంస్కృతంలో ఉన్నటువంటి విద్యలను ట్రాన్స్లేట్ చేసుకుని చదువుకుంటున్నారు. అదే ఆంగ్లంలో నేర్చుకోండి, సో జ్ఞానం వస్తుంది కదా అనేటువంటి థాట్ను మనకు విలియం బెట్టింగ్కి ఇవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు చూడండి, ఈ ఆంగ్ల విద్య అనేది సో నూతన విద్యా విధానానికి తాళం చెవి లాంటిది. సో ఎవరు చెప్పారు? లార్డ్ మెకాలే. సో ఈ ఆంగ్ల విద్య అనేది నూతన విద్యా విధానానికి, సో నూతన జ్ఞానం ఏర్పరచుకోవడానికి తాళం చెవి లాంటిది. సో ఈ ఆంగ్ల విద్యని చెప్పడం అనేది జరిగింది. సరే, మీరు చెప్పేటువంటి సో ఈ ఇండియాలో పండితులే ఉన్నారనుకోండి. సో పండితులే ఉన్నారు, సో మహా వేదావులు ఉన్నారు. పండితులని ఎవరిని అంటారు? సో లార్డ్ మెకాలే అందులో రాసినటువంటి మార్గము, అందులో రాసినటువంటి సూచనలు ఎవరికి అందిస్తున్నాడు? విలియం బెట్టింగ్కి అందిస్తున్నాడు. అందులో రాసి పెట్టినాడు. వల్ల ఏం రాసి పెట్టినాడు? సో మీరు చెప్పే ప్రకారము సో ఇండియాలో పండితులే ఉన్నారనుకోండి. అసలు పండితులు అంటే ఎవరు? పండితులు అంటే ఎవరు? సో నా ప్రకారం అయితే పండితులు అని చెప్తా అని చెప్పేసి మెకాలే ఏమంటున్నాడు అంటే, సో జాన్ లాక్ అనేటువంటి తర్వాత మనకు ఇంకొక సాహిత్యవేత్త, సో జాన్ లాకు, నెక్స్ట్ వచ్చేసి మనకు సో జాన్ లాకు, నెక్స్ట్ ఇంకొక సాహిత్యవేత్త సో జాన్ లాకు, సో ఇంకొక సాహిత్యవేత్త వచ్చేసి మనకు మిల్టన్. సో మిల్టన్ తత్వం. సో వీరు చెప్పినటువంటి సాహిత్యము, మిల్టన్లో చెప్పినటువంటి తత్వాలే మనకు పండితులుగా ఏర్పరుస్తాయంట. సో పండితులు అంటే ఎవరు? లాక్ చెప్పినటువంటి సాహిత్యం తెలిసి ఉండాలి, మిల్టన్ చెప్పినటువంటి తత్వం తెలిసి ఉండాలి. ఇవి తెలిసిన వాళ్ళే పండితులు. సో ఇండియాలో ఉన్నారా వాళ్ళు అంటే లేరు. సో కాబట్టి నేనేం చెప్తున్నామంటే ఆంగ్ల విద్యను ఇక్కడ ప్రవేశపెట్టండి. సో ప్రవేశపెడితేనే వీళ్ళకు ఆంగ్ల విద్యను ప్రవేశపెడితేనే వాళ్ళకు నూతన ఆలోచనలు అనేటివి వస్తాయి. ఇంకొక విషయం ఏం చెప్పారంటే మనకి 8th క్లాస్లో ఓయిస్టర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏమని? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారము, సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలు, సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ఈ పుస్తకాలు కేవలం మన ఇంగ్లాండ్లో చూసుకుంటే, సో ఇంగ్లాండ్లో గ్రంథాలయం ఉంటుంది కదా. సో ఇంగ్లాండ్ గ్రంథాలయంలో ఒక రా అనేది ఉంటుంది. సో ఒక స్క్రప్, ఒక లైన్ అనేది ఉంటుంది. సో ఆ లైన్లో వరుసలో ఉన్నటువంటి ఒక వరుసకు సమానం అని చెప్పడం జరిగింది. సో చూడండి ఎంత మాటలను చెప్పడం జరిగింది. సో మన ఇండియా గురించి అర్థమవుతుందా? సో ఈ వల్ల భావనలు ఎవరివి? లార్డ్ మెకాలేకి సంబంధించినవి. ఈ లార్డ్ మెకాలే విలియం బెంటింగ్కి ఇవాళ రాసిస్తున్నాడు ఆంగ్ల విద్యనే ఎందుకు వీళ్ళకు అని చెప్పేసి. ఇంకోటి చూడండి, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, సో ఈ విద్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళను దుభాషీలుగా చూసుకోవాలి. సో దుభాషీలుగా చూడాలంటే సో ఏం లేదు, దుభాషి అంటే కూలీల మాదిరిగా దాచుకుంటాం కదా, ఆ విధంగా కూలీలు మాదిరిగా చేసుకోవాలి. సో కూలీలు మాదిరిగా చేసుకోవాలంటే ఈ కూలీలు మనకు పనిచేయాలంటే ఖచ్చితంగా ఆంగ్ల విద్య అనేది ఉండాలి. ఎందుకు ఉండాలి? కనెక్షన్ కుదరడానికి. నేనేదో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాడేదో తెలుగులోనో, తమిళ్లోనో, మలయాళంలో మాట్లాడుతున్నాడు, అర్థం కాదు. వీళ్ళకి వాడికి అర్థం కాదు, వీళ్ళకి వానికి అర్థం కాదు. కాబట్టి ఏం చేసినాడు? వీళ్ళు దుభాషులుగా మనకు కావాలి. అదేవిధంగా వలసలు కావాలి. సో వలసల సామ్రాజ్యం కావాలి వీళ్ళకు. అంటే వీళ్ళు ఇండియా ఒకటే కాదు, వేరే దేశాలకు కూడా పరిపాలించడం అనేది జరుగుతుంది వలసలుగా. వాటిలకు కూడా పండ్ల కొద్ది కూలీలను తీసుకు వెళ్ళాలంటే, ఈ దుభాషలను తీసుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భాష మెయిన్గా ఆంగ్లమే ఉంటుంది. కాబట్టి మేము దానికోసం మాత్రమే ఆంగ్ల విద్యను అందిస్తున్నాం అనేటువంటి లక్షణంతోనే ఏర్పాటు చేస్తున్నాడు లార్డ్ మెకాలే. చూడండి, లార్డ్ మెకాలే ఈ విధంగా ఉంది. సరే, కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. సో కంపెనీ దగ్గరికి వెళ్ళి
ఈ విధంగా విలియం బెంటింగ్కి గవర్నర్ జనరల్కి మొత్తం ఇచ్చేసినాడు. ఇచ్చేసిన తర్వాత ఏమనుకున్నాడంటే నాకు ఒక 1000 మందిని, సో ఒక 1000 మంది సైనికులను మాకు సెక్యూరిటీ గార్డ్గా ఇవ్వండి, సో మేము వాటికి ట్రైనింగ్ ఇస్తాం, రక్షణ కోసం ఉపయోగించుకుంటాం అని చెప్పినాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందంటే అధోముఖ వడపోత సిద్ధాంతం అనేది వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు, అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. సో చూడండి, తర్వాత ఏం చేశాడంటే ట్రైనింగ్ ఇచ్చేసుకున్నారు. సో ఇంతమందికి, సో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువ, సో ఇంతమందికి మనము విద్యను అందించగలమా అనేటువంటి ఆలోచనప్పుడు ఏమన్నాడంటే మనము ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారు కదా, సో ఉన్నత వర్గాల వాళ్ళకి నేర్పిద్దాం. సో ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారు, సో ఉన్నత వర్గం వాళ్ళకి నేర్పిద్దాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళను నేర్పిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి నేర్పిస్తారు. ఈ పద్ధతి చేసుకుందాం మనం చెప్పేసి అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని పెట్టడం అనేది జరిగింది. సో అయినప్పటికీ కూడా మనకు ఈ ఆంగ్ల సో ఓరియంటెడ్ల వివాదం అనేది ఇంకా తగ్గలేదు. సో ఇంకా పొటాపొటి జరుగుతూనే ఉంది. సో జరుగుతూ 1839లో ముగింపు అనేది జరిగింది. 1839లో ముగింపు అనేది జరిగింది. సో ఈ వివాదం ఎప్పుడు ముగిసిపోయిందంటే త్రాక్పాచాయ వివాదం 1839లోకి ముగిసిపోయింది. సో ఎవరి కారణం వల్ల, లార్డ్ అక్లాండ్ వల్ల. సో చూడండి, లార్డ్ అక్లాండ్ అన్నటువంటి ఒక గవర్నర్ జనరల్ వల్ల సో ఈ వివాదం అనేది క్లోజ్ అయిపోయింది. ఈ విధంగా 1839లో క్లోజ్ అవ్వడం ద్వారా ఈ ఆంగ్ల విద్యను ఇంకా డెవలప్మెంట్ కోసము మనకు 1844లో లార్డ్ హోర్డింగ్ లేదా మనం వీటిని ఏమంటాం లార్డ్ హార్డింగ్ అంటాం. సో ఈ గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే ఎవరైతే ఆంగ్ల విద్యను అభ్యసిస్తారో వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తాం. ఏం చేశాడు, ఎవరైతే ఆంగ్ల విద్యను నేర్చుకుంటారో సో వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇస్తాం అనేసరికి భారతీయులు ఏం చేశారంటే సో ఆంగ్ల విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా వీళ్ళు మనకు ఆంగ్ల విద్యను అలవాటు చేయడం అనేది జరిగింది. సో లార్డ్ హార్డింగ్ వచ్చేసి దీనికి డెవలప్మెంట్ చేయడానికి చేశాడు. ఇన్ని విధాలుగా ఉన్నటువంటి ఈ ఫస్ట్ మనకు 8th క్లాస్ ప్రకారం చూసుకుంటే ఆంగ్ల విద్యను చూడండి, ఆంగ్ల విద్యను మనకు ప్రవేశపెట్టినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు, సో విలియం బెంటింగ్. ఎవరు, విలియం బెంటింగ్. ఏ సంవత్సరంలో, 1835వ సంవత్సరంలో. ఇది మనకు ప్రీవియస్ టెట్లో అడగడం అనేది జరిగింది, ఏ సంవత్సరంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని చెప్పేసి. తర్వాత ఈ ఆంగ్ల విద్యకు సో కృషి చేసిన వారు ఎవరు అంటే మనకు తెలుసు, లార్డ్ కానింగ్. సో లార్డ్ కానింగ్. కాబట్టి ఆంగ్ల విద్య పితామహుడు ఎవరు అంటారంటే లార్డ్ కానింగ్ అంటారు. సో అదే ఆంగ్ల విద్య పితామహుడుల గవర్నర్లోకి వచ్చేసి ఎవరు అంటారంటే విలియం బెంటింగ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు ఆంగ్ల విద్య అనేది ఏ విధంగా ఉండాలి, సో మెకాలే తీర్మానం ప్రకారం ఏం చేయాలి, సో ఈ వల్ల మొత్తం వాళ్ళ ఉద్దేశం ఏమిటి అటువంటి అంశాలను మనము ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది మనకు మెకాలే తీర్మానం. సో దీన్ని మనం లార్డ్ మెకాలే తీర్మానం లేదా మెకాలే మినిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఇది 1835 నుంచి. సో 1835 తర్వాత ఏం జరిగింది, సో లార్డ్ హార్డింగ్ ఏం చేసినాడంటే చివరకు మీకు ఉద్యోగాలు రావాలంటే ఆంగ్ల విద్యలోనే నేర్చుకోవాలి, సో ఆంగ్లం నేర్చుకుంటేనే మీకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తే చాలామంది దీనికి ఇంట్రెస్ట్ చూపడం అనేది జరిగింది. సో భారతీయులు. దీని తర్వాత మనకు ఈ విద్యా విధానం కూడా దెబ్బతినింది. సో కొన్ని రోజులకు దెబ్బతినింది. సో చాలా ఎఫెక్ట్ అనేది పడడం అనేది జరిగింది. సో జరగడం ద్వారా మనకు నెక్స్ట్ ఈ వివాదాల పరిష్కారానికి చేయడానికి వచ్చినటువంటి కమిటీ మనకు వుడ్స్ నివేదిక. అర్థమవుతుందా? సో ఈ వుడ్స్ నివేదిక మనకు 1854 ఏర్పడడం జరిగింది. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్గా నెక్స్ట్ వీడియోలో మనము వుడ్స్ నివేదిక గురించి చెప్పుకుంటాం. సో సారీ అండి. సో తర్వాత మేము ఎవరో చెక్ చేస్తే మాకు ఇక్కడ లోపం ఏర్పడింది. చూడండి, సర్చ్ చేసుకోండి. అందుకని మేము వీడియో చివరి వరకు చూడండి. మేము ఎక్కడైనా తప్పులు చెప్తే లాస్ట్కు మేము దాన్ని సరి చేస్తాం. చూడండి, లార్డ్ మెకాలే మనకు సో ఆధునిక ఆంగ్ల విద్య పితామహుడు. సో గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్ అని వస్తుంది. సో చూడండి, లార్డ్ మెకాలే గుర్తుపెట్టుకోండి. ఆధునిక ఆంగ్ల విద్యకి పితామహుడు ఎవరంటే లార్డ్ మెకాలే. సో లార్డ్ కానింగ్ గురించి ఎక్కువ చదివి అదే నోటుకు వచ్చేసింది. సో ఏం కాదు. సో లార్డ్ మెకాలే. సో లార్డ్ మెకాలే తీర్మానం చేయడం ఉంది. మెకాలే తీర్మానం ఇది. సో గుర్తుపెట్టుకుని సరి చేసుకోండి. సో బై మిస్టేక్ సారీ. సో లార్డ్ మెకాలే మనకు ఆంగ్ల విద్యకి పితామహుడు. సరేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్క్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చెప్తున్నాం కదా, మేము ఎక్కడన్నా తప్పు చేస్తే మళ్ళీ తెలుసుకుని దాన్ని సరి చేస్తాం చివరి వరకు. కాబట్టి
ఇన్ఫర్మేషన్ కానీ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబర్ చేయండి. సో థ్యాంక్ యూ.